ఎస్ఎల్బీసీ టన్నెల్లో 19వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనుమానిత D1, D2 ప్రాంతాల్లో తవ్వకాలు సాగుతున్నాయి. నిన్న మరోమారు సొరంగంలోకి వెళ్లిన క్యాడవర్ డాగ్స్ మరో అనుమానిత ప్రాంతాన్ని సైతం సూచించినట్లు తెలుస్తోంది. ప్రమాదకర ప్రాంతాల్లో రోబోల వినియోగం కోసం సొరంగంలోకి వెళ్లిన రోబోటిక్స్ బృందం కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఇవాల్టి నుంచి రోబోలు సైతం లోపలికి వెళ్లనున్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో శిథిలాల తొలగింపు, కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించేందుకు వీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టన్నెల్లో చిక్కుకున్న 8 మందిలో గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైన తర్వాత మిగిలిన 7 కోసం అన్వేషణ వేగవంతం చేశారు. D2 అనే అనుమానిత ప్రాంతంలో మిగిలిన వారి మృతదేహాలు ఉంటాయనే అంచనాతో తవ్వకాలను ముమ్మరం చేశారు. NGRI గ్రౌండ్ పెనెట్రేటింగ్ సర్వే ద్వారా గుర్తించిన అనుమానిత ప్రాంతాల్లో D2 కూడా ఉంది. ఆ తర్వాత కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డాగ్స్ కూడా అక్కడే మృతదేహాలు ఉంటాయని సంకేతాలిచ్చాయి. D2 పరిధిని విస్తృతం చేసి తవ్వుతున్నారు. మట్టి లోపల టన్నెల్ బోరింగ్ మిషన్ కేబుళ్లు, ఉక్కు రేకులు, ఇతర శకలాలు అడ్డుపడుతుండటంతో ఒక్కొక్కటి కట్టర్లతో కత్తిరిస్తూ లోతుకు వెళ్తున్నారు. క్యాడవర్ డాగ్స్ చూపించిన మరో ప్రాంతం D1 ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. అక్కడ తవ్వకాలు జరపాలంటే పరిస్థితి కాస్త ప్రమాదకరంగా ఉంది. అందుకే ఆచితూచి తవ్వకాలు చేపడుతున్నారు. అక్కడ పైకప్పు కుప్పకూలే ప్రమాదం ఉన్నందున ప్రత్యేకంగా తెప్పించిన టైగర్ టింబర్తో 2 చోట్ల కాక్స్ ని ఏర్పాటు చేశారు. పైకప్పు కూలే ప్రమాదాన్ని టైగర్ కాక్స్ ద్వారా ముందే పసిగట్టవచ్చు. మట్టి లక్షణం, వాసన ఆధారంగా ఈ 2 ప్రాంతాల్లో మిగిలిన వాళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సుమారు 400 మీటర్ల వరకు మనుషులు మాత్రమే పనిచేయగలుగుతున్నారు. యంత్రాలు, రోబోలు వస్తే అక్కడ పని మరింత సులభతరం కానుంది. ఈ నేపథ్యంలో 2-3 రోజుల్లో ఇతరుల జాడ కనిపెడతామని ధీమాతో సహాయక బృందాలు రెయింబౌళ్లు శ్రమిస్తున్నాయి. TBM శకలాల కిందే 7 చిక్కి ఉంటారన్న అంచనాతో ఆ యంత్రం అవశేషాల తొలగింపు సైతం వేగవంతం చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ అందిస్తారు. ప్రదీప్. ప్రియాంక, నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం సంభవించి సుమారు 19 రోజులు గడిచాయి. ఈ 19 రోజుల నుంచి అయితే టన్నెల్ లోపల 24 గంటలు అంటే 24/7 అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ టన్నెల్లో TBM మిషన్ అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది సుమారు 200 నుంచి 300 కోట్ల వ్యయంతో చాలా బందోబస్తుగా ఏర్పాటు చేసిన మిషనరీ వ్యవస్థ. ఈ మిషనరీ వ్యవస్థ ఒక్కసారిగా అంటే ఆ నీటి బురద ప్రవాహంలో ఒక్కసారిగా మొత్తం కూరుకుపోయి ఉండము. ఇందులో సుమారు 8 మంది కార్మికులు అంటే అందులో 6 మంది కార్మికులు, 2 ఇంజనీర్లు ఇందులో ఇరుక్కొని పోయి ఉన్నారు. మరి ఈ ప్రమాదం సంభవించి అవుతుంది బయటికి వెలితీయడానికి అయితే GPR సిస్టమ్ అంటే స్పెషల్ గా అత్యాధునిక స్కానర్స్ తో ఏర్పాటు చేసిన GPR సిస్టమ్ ద్వారా ఈ అందరూ ఇరుక్కుపోయిన 8 మంది అయితే గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు, రెస్క్యూ టీం వాళ్ళు. మరి ఇదే సమయంలో క్యాడవర్ డాగ్స్ అయితే కేరళ నుంచి అయితే ప్రత్యేకంగా శిక్షణ పొందిన క్యాడవర్ డాగ్స్ కూడా తెప్పించడం జరిగింది. అంటే మానవ మృతదేహాలను గుర్తించడంలో ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్స్ గా వీటిని గుర్తిస్తారు. అయితే ఈ క్యాడవర్ డాగ్స్ సహాయంతో గత 2 రోజుల క్రితం అయితే ఒక మృతదేహాన్ని అయితే గుర్తించడం జరిగింది. అతను పంజాబ్ కు చెందిన గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తి, 40 సంవత్సరాల గురుప్రీత్ సింగ్ అయితే డెడ్ బాడీని గుర్తించడం జరిగింది. మరి డెడ్ బాడీని అయితే నిన్న గత 2 రోజుల క్రితం అయితే బయటికి తీసి వారి సొంత ప్రాంతానికి అయితే సొంత జిల్లాకు, రాష్ట్రానికి పంపించడం జరిగింది. మరి ఈ క్యాడవర్ డాగ్స్ సహాయంతో మిగిలిన 7 మంది మృతదేహాలను కూడా అంటే ఈ TBM మిషన్ లో D1, D2 అనే ప్రాంతం లో మిగిలిన మృతదేహాలను కూడా గుర్తించారు. వీరిని అయితే మరో 2 రోజుల్లో అయితే బయటికి తీస్తామని అక్కడ రెస్క్యూ టీం వాళ్ళకి చెప్తున్నారు. ప్రియాంక. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.